దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ తైవాన్ జలాల్లో నిత్యం డ్రాగన్ కంట్రీ ఘర్షణకు దిగుతోంది. తైవాన్ తమదే అని దబాయిస్తోంది. ఫిలిప్పీన్స్ జలాల్లోకి చొరబడుతోంది. అదంతా తమ భూభాగం అంటూ కూడా గాండ్రిస్తోంది. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. పలుమార్లు చొరబాటుకు సైతం యత్నించింది. సరిహద్దుల వెంబడి భారీగా నిర్మాణాలను చేపడుతోంది. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే నిజంగానే చైనా యుద్ధానికి సిద్ధమవుతోందా అన్న సందేహాలు బలపడుతున్నాయి. కానీ తాజా నివేదికల ప్రకారం చైనాకు అంత సీన్ లేదని స్పష్టంగా తెలుస్తోంది. అసలు చైనా గాండ్రింపులన్నీ ఉత్తుత్తువే అని తెలుస్తోంది. సూపర్ పవర్ మిలిటరీగా పేరున్న పిఎల్ఏ కేవలం పేపర్ పూలే అనట. ఈ విషయం ఆ దేశానికి చెందిన మాజీ సైనికుడే స్వయంగా వెల్లడించాడు. యుద్ధమే వస్తే చైనా విజయం సాధిస్తోందా? డ్రాగన్ మిలిటరీ నిజంగా శక్తివంతమైనదేనా? సొంత సైన్యాన్ని జిన్పింగ్ నమ్మడం లేదా? పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బిగ్గెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే పిఎల్ఏ మొదటి స్థానంలో ఉంటుంది. స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేస్తే మాత్రం 3వ స్థానంలో ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా శక్తివంతమైన ఆర్మీగా పిఎల్ఏకు పేరుంది. ఈ ఆర్మీయే ఏ అమెరికాదో రష్యాదో ఎంతమాత్రమూ కాదు, భారత్ పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీదే. పిఎల్ఏను శక్తివంతమైన మిలిటరీ, యుద్ధ నౌకలు అమెరికా కంటే చైనా వద్దనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నేవీ చైనాదే. ఇలాంటి హెడ్లైన్లతో డ్రాగన్ కంట్రీ ఊదరగొడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే తన ప్రత్యర్థి దేశాలను ఇలాంటి మాటలతోనే బెదరగొట్టడం బీజింగ్ వ్యూహం. చైనా ఇలాంటి ఎత్తుగళ్లను అనుసరించడం కొత్తేమీ కాదు. 2022 ఆగస్టులో తైవాన్కు అప్పటి అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా చైనా ఇలాంటి మాటలతోనే అమెరికాను బెదరగొట్టే ప్రయత్నం చేసింది. అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోంది, కొరివితో కాలు దువ్వుకోకు, తమతో పెట్టుకుంటే 3వ ప్రపంచ యుద్ధమే, చైనా యుద్ధానికి దిగితే కేల్ కథం, ఇలాంటి డైలాగులతో పెలోసి పర్యటన సమయంలో డ్రాగన్ రెచ్చిపోయింది. అవి ఉత్తి డైలాగులే అని అమెరికాకు కూడా తెలుసు. అందుకే అమెరికా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చైనా డైలాగులు ఎందుకు అంటే, ఏ విషయమైనా చైనా చెప్పిందంటే అది కేవలం గొప్పల కోసమే చైనా డప్పు కొట్టుకుంటుందని సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ తన సైన్యాన్ని శక్తివంతమైనదిగా ప్రచారం చేసుకుంటుంది. చైనా మిలిటరీ హిస్టరీని చూసుకుంటే గత 45 ఏళ్లలో ఏనాడు యుద్ధం చేయలేదు. పోరాటంలో చైనా సైన్యానికి ఎలాంటి అనుభవమూ లేదు. పోనీ చైనా సైన్యం సత్తా చూపించిన సందర్భాలు కూడా లేవు. కమ్యూనిస్ట్ కంట్రీ మిలిటరీ కేవలం మాటలకే పరిమితమైంది. కేవలం ఆహారాన్ని డెలివరీ చేయడానికి డ్రోన్లు ఉపయోగించడంలో తలమునకలైంది. 2 ఏళ్లుగా సైనికులకు తాజా ఆహారాన్ని అందించడంలో మాత్రం పిఎల్ఏ సక్సెస్ అయింది. దీనికోసం పిఎల్ఏ ఓ యాప్ను కూడా రూపొందించింది. సింపుల్ గా చెప్పాలంటే స్విగ్గీ, జొమాటోల్లాగా పనిచేస్తుంది. సైనికులు తమ వద్ద ఉన్న టాబ్లెట్లలోని యాప్తో ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్లు ఉంటున్న సైనిక శిబిరం వద్దకు ఆ ఫుడ్ డెలివరీ అవుతుంది. దీంతో తమ ఆర్మీనే అత్యాధునికమైనదని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చైనా చేస్తుంది. ఆహారం డెలివరీ నుంచి ఆయుధాల వరకు బెస్ట్ ఆర్మీ అనిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. చైనా సైనికులు కోళ్లను దొంగిలించి మాంసం వండుకుంటున్నారు. అయితే అందుకు వారి వద్ద ఎలాంటి గ్యాస్ కానీ వంట చెరుకు కానీ లేవు. దీంతో ఆహారాన్ని వండుకోవడానికి మిసైళ్లకు వినియోగించే చమురును వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చైనీస్ మిలిటరీకి చెందిన సైనికుడే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బీజింగ్ చెబుతున్న అబద్ధాలపై సదరు సైనికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చైనా చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్లియర్ కట్ గా ఆ సైనికుడు చెప్పేశాడు. ఇంతకు ఆ సైనికుడు ఎవరు? అతడి పేరే యో చెంగ్. అతడు చైనీస్ నేవీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేశారు. 2016లోనే చైనాను విడిచి చెంగ్ వెళ్లిపోయాడు. అతడు ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టు తెలుస్తుంది. చైనా మిలిటరీలోని దారుణ పరిస్థితులను యేవ్ చెంగ్ బయటపెట్టాడు. చైనా సైనికులు వస్తువులు కొరతతో అల్లాడుతున్నట్లు చెంగ్ వెల్లడించాడు. సైనికులకు సరిపడా ఆహారం అందడం లేదట. చైనా సైనికులు ఆహారం కోసం దొంగలుగా మారినట్టు చెంగ్ తెలిపాడు. కొందరు నరమాంసాన్ని కూడా తిన్నట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు కనీసం ఆహారాన్ని వండుకోవడానికి రాకెట్లలోని చమురును వినియోగిస్తున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పేశాడు. తాను మిలిటరీలో ఉన్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లోని చమురును తీసుకుని ఆహారాన్ని వండుకున్నట్టు చెంగ్ తెలిపాడు. ఎయిర్ క్రాఫ్ట్ చమురును వినియోగించినా ఎలాంటి వాసన వచ్చేది కాదని వివరించాడు. తాము ఆహారాన్ని వండుకోవాలని అనుకున్నప్పుడు ఆయుధగారం వద్దకు వెళ్లి ఘన ఇంధనాన్ని తెచ్చేవాళ్లమని చెంగ్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా చైనీస్ ఆర్మీ సొంతంగా ఆహారాన్ని వండుకునేది స్పష్టమవుతుంది. మరి చైనా ప్రచారం చేస్తున్న డ్రోన్ డెలివరీ ఫ్రెష్ ఫుడ్ సంగతి మాటేమిటి? ఇదంతా అబద్ధమేనా? ప్రచారాన్ని ఎంతో ఇష్టపడే చైనా పురాణం మరొకటి ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా నిధులను అందుకున్న మిలిటరీ పిఎల్ఏనే. అవసరమైన దానికంటే చైనా సైన్యం అధికంగానే డబ్బును అందుకుంటుంది. చైనా బడ్జెట్ కేటాయింపులు చూస్తే అది ఇట్టే స్పష్టమవుతుంది. 2023లో చైనా మిలిటరీ బడ్జెట్ $22,400 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 18,60,000 కోట్ల రూపాయల పైమాటే. 2023లో రక్షణ రంగానికి భారత్ కేటాయించిన బడ్జెట్ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు. అందులో కేవలం సైన్యానికి కేటాయించేది మరీ తక్కువ.
ఏ రకంగా చూసుకున్నా చైనా మిలిటరీకి కేటాయించేది ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్. 18 లక్షల కోట్ల రూపాయలను మిలిటరీకి కేటాయిస్తున్నా సైనికులకు మాత్రం ఆహారం అందడం లేదన్నమాట. అసలు విషయం ఏమిటంటే బీజింగ్ కేటాయిస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నట్టు ఇక్కడే తెలుస్తుంది. కొన్ని సైనిక విభాగాల వద్ద అసలు నిధులు లేవు. వారికి అవసరమైన నిధులను ఆయుధాల బడ్జెట్ నుంచి కేటాయిస్తున్నారట. ఆయుధాల కొనుగోలు, నిర్వహణకు వినియోగించే బడ్జెట్ ఆహారానికి కేటాయిస్తున్నారు. విందులు, బహుమతుల కోసం కూడా అవే నిధులు వాడుతున్నారు. అంటే చైనా సైన్యం నగదును దుర్వినియోగం చేస్తుందన్నమాట. నిజానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వేల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నారు. శక్తివంతమైన ఆయుధాలతో కూడిన ఆధునిక పోరాటాన్ని జిన్పింగ్ ఆశిస్తున్నారు. ఆర్మీకి జిన్పింగ్ కేటాయిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏటా పెద్ద ఎత్తున నిధులను చైనా ఆర్మీకి కేటాయిస్తుంది. అందులో ఆధునికీకరణకు పెద్ద మొత్తం వెచ్చిస్తుంది. అయితే ఆ నిధులు అవినీతి అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇక చైనా మిలిటరీ ఉన్నతాధికారులు కమ్యూనిస్టు పార్టీకి విధేయులై ఉంటారు. కానీ జిన్పింగ్ మాత్రం వారిని నమ్మడం లేదట. అందుకే టాప్ జనరళ్లను తొలగిస్తూనే ఉన్నాడు. 2013లో అధికారం చేపట్టిన నాటి నుంచి వందలాది మంది ఉన్నత ఆర్మీ అధికారులను జిన్పింగ్ తొలగించాడు. వేటుపడిన అధికారుల్లో అవినీతికి పాల్పడ్డమే కారణమని చెబుతున్నారు. ఈ తొలగింపులతో జిన్పింగ్ సంతృప్తి చెందలేదు. ఇప్పటికీ అవినీతి అధికారులపై కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఇటీవల 10 మందికి పైగా ఉన్నతాధికారులపై జిన్పింగ్ వేటు వేశారు. అందులో రక్షణ శాఖ మంత్రి కూడా ఉన్నారు. తాజాగా జిన్పింగ్ కమ్యూనిస్టు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. చైనాలో చేయాల్సిన ప్రక్షాళన గురించి జిన్పింగ్ మాట్లాడారు. మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనాలో పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారినట్టు జిన్పింగ్ చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన ఆర్మీ అధికారులను లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్నారు. ఇప్పుడు ఇది చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనాలో అవినీతిని వేళ్లతో సహా పెకిలించాలని జిన్పింగ్ భావిస్తున్నారట. అయితే అవినీతిని అంతమొందించడం జిన్పింగ్ కు సాధ్యమేనా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా చైనా సైన్యం మాత్రం బలమైనది కాదు. ఒకవేళ యుద్ధానికి చైనా దిగితే బలహీనమైన సైనికులతో ఏమాత్రం యుద్ధం చేయలేదు. ప్రపంచం విశ్వసించేంత బలీయమైన శక్తి చైనా సైన్యం కాదు. ఇది కేవలం చైనా చేస్తున్న ప్రచార హైప్ మాత్రమే. చైనా సైన్యం కేవలం పేపర్ మీద పులినే. ఒకవేళ భారత్తో యుద్ధానికి దిగితే మాత్రం చైనా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం.